ముఖ్య గమనిక. ఈ కథ కేవలం మనోరంజనం కోసమే. మేము ఎటువంటి మూఢనమ్మకాలను ప్రోత్సహించము. భయానక కథ. 15వ అంతస్తు. కార్పొరేట్ నరకం. అరే, ఇంత పెద్ద స్టోరీ చెప్పావు, కనీసం చిన్న రియాక్షన్ కూడా ఇవ్వవేంట్రా? ఆర్వు కళ్ళు నెమ్మదిగా అందరి ముఖాలను చూస్తున్నాయి, ఏదో వెతుకుతున్నట్టుగా. కథ బాగుంది, వాతావరణం కూడా సెట్టయింది. కాని ఎందుకో భయం కలగలేదు. హర్రర్ కథలో ఆ భయం లేకపోతే మజా ఏముంటుంది అన్నాడు ఆర్వు. సరే, అయితే ఇప్పుడు నేనొక కథ చెప్తాను. డరడానికి, భయపడడానికి రెడీగా ఉండండి. ఆర్వు తల కాస్త ఉంచగానే ఒక్కసారిగా లైటు మిణుకుమిణుకుమంది. గదిలో నిశ్శబ్దం అలుముకుంది. ఊపిపులాలు. 15వ అంతస్తు. ఒక మాయాజాలం. ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీ. 15వ అంతస్తులోని గ్లాస్ క్యాబిన్ అది. ఆఫీస్ మధ్యలో ఉన్నా అది ఒక ఏకాంత నాటకవేదికలా కనిపిస్తోంది. లోపల గ్లాలి బరువుగా ఉంది. బయట ఉన్నవాళ్లంతా గాజు అద్దాల అవతలినుంచి భయానకమైన చూపులతో చూస్తున్నారు. అప్పుడే ఒక పెద్ద ఫైలు వేగంగా ఎగిరివచ్చి రాహుల్ ముఖానికి బలంగా తగిలింది. కాగితాలన్నీ నేలపాలయ్యాయి. ఏంటి రాహుల్ ఈ బుద్ధిహీనత? మిస్టర్ శర్మ అరిచాడు. ఈ వారంలో ఇది 4గోసారి. ఇంత నిర్లక్ష్యంగా ఉండడానికి నీకెంత ధైర్యం? రాహుల్ పెదవులు వణికిపోయాయి, కాని మాట బయటకు రాలేదు. శర్మ టేబుల్ మీద గట్టిగా చరిచి ముందుకు వంగి హెచ్చరించాడు. ఇదే నీకు చివరి వార్నింగ్. ఇంకో తప్పు జరిగిందో నువ్వు గేటు బయట ఉంటావు. ఈరోజు ఓవర్ టైం చెయ్యాల్సిందే. ఈ రాత్రికి పని పూర్తిగాకపోతే ప్రమోషన్ కాదు, నీ ఉద్యోగం కూడా ఊడిపోతుంది. ఇప్పుడిక్కడ్నించి వెళ్ళు. చూపుల శిక్ష. రాహుల్ తల ఉంచుకొని బయటకు వచ్చాడు. సహోద్యోగులందరి కళ్ళు అతనిపైనే ఉన్నాయి. కొందరిలో వెక్కిరింత, మరికొందరిలో ఈరోజు నీవంతు వచ్చిందిరా అన్నట్టుగా ఒక వింత ఆనందం. నిశ్శబ్ద నరకం. రాత్రి 10 గంటలు దాటింది. రాహుల్ తన సీట్లో ఒంటరిగా కూర్చున్నాడు. కంప్యూటర్ స్క్రీన్ వెలుతుర్లో అతని ముఖం పాలిపోయి కనిపిస్తోంది. అన్నీ బాగానే ఉన్నా తాను చెయ్యని తప్పులు తన పేరు మీద ఎలా వస్తున్నాయో అతనికి అర్థం కావడం లేదు. ఏదో అదృశ్య శక్తి తన పనిని పాడుచేస్తున్నట్లు అతనికనిపించింది. వాష్రూమ్ సంఘటన. ముఖం కడుక్కోవడానికి వాష్రూమ్ వెళ్ళాడు. అక్కడ ఒక రకమైన తేమ వాసన. అద్దంలో తన ముఖాన్ని చూసుకుంటుండగా వెనకనించి ఒక నీడ వేగంగా వెళ్ళినట్టు అనిపించింది. తీరా వెనక్కి తిరిగి చూస్తే ఎవ్వరూ లేరు. ట్యాప్ నుంచి నీళ్లు టపటపా పడుతున్న శబ్దం తప్ప. ఒక్కసారిగా లైట్లు ఆరిపోయాయి. తలుపు దానంతటా అదే గట్టిగా మూసుకుంది. ఎవరు? వాచ్మెనా అని అరిచాడు. కాని సమాధానం లేదు. వెనక ఎవరో నిలబడి చల్లని శ్వాస వదులుతున్నట్టు అనిపించింది. భయంతో రాహుల్ బయటకు పరిగెత్తుకొచ్చాడు. కాని ఆశ్చర్యం, అప్పటివరకు ఖాళీగా ఉన్న ఆఫీస్ ఇప్పుడు ఉద్యోగులతో నిండిపోయింది. అందరూ పనిచేస్తున్నారు. కీబోర్డ్స్ శబ్దం మార్మోగుతోంది. ఒక ప్యూను వచ్చి, రాహుల్ సార్, బాస్ మిమ్మల్ని పిలుస్తున్నారు అన్నాడు. అతని కళ్లలో వింత మెరుపు. క్యాబిన్లోకి వెళ్లగానే బాస్ కళ్ళు నిప్పులు చెరుగుతున్నాయి. మళ్లీ తప్పే చేశావు రాహుల్. ప్రమోషన్ కోసం ఎంతకైనా తెగిస్తావు. ఎవరినైనా వెన్నుపోటు పొడవగలవు, కాని పని మాత్రం సరిగ్గా చెయ్యలేవు. రాహుల్ వణికిపోయాడు. ఆ రహస్యం వీళ్లకి ఎలా తెలిసింది? అజయ్ ఆత్మ. అతను భయంతో పరిగెత్తాడు. కాని ఆఫీస్ మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. అందరూ ఒకేసారి తల ఎత్తి రాహుల్ వైపు చూశారు. అందరి ముఖాలు ఒకేలా ఉన్నాయి. అందరి ముఖాల్లోనూ అదే వింత చిరునవ్వు. రాహుల్ తన డెస్క్ దగ్గరికి వెళ్లాడు. అక్కడ ఒక వ్యక్తి వెనక్కి తిరిగి కూర్చుని ఉన్నాడు. అతను మెల్లగా తిరిగాడు. అది అజయ్. ప్రమోషన్ కోసం రాహుల్ మోసం చేసి కంపెనీ నుండి బయటకు పంపేలా చేసిన అతని సహోద్యోగి. గుర్తుందా రాహుల్? నువ్వే నన్ను ఈ 15వ అంతస్తు నుంచి తోసేశావు. ఇప్పుడు నీవంతు అంటూ అజయ్ ఆత్మ రాహుల్ని పైకి ఎత్తి కిటికీలోంచి కిందకు తోసేసింది. రాహుల్ అక్కడికక్కడే మరణించాడు. మరుసటి రోజు పేపర్లో పని ఒత్తిడి వల్ల ఉద్యోగి ఆత్మహత్య అని వార్త వచ్చింది. భయం ఇంకా ముగియలేదు. నెల రోజుల తర్వాత అమన్ అనే కొత్త కుర్రాడు నైట్ షిఫ్ట్ చేస్తున్నాడు. రాత్రి 11:47 అతని కంప్యూటర్ ఆటోమేటిక్గా ఒక ఫైల్ ఓపెన్ చేసింది. ఫైల్ పేరు ఫైనల్ వర్క్ rahul.docx. అందులో వాక్యాలు వాటంతట అవే టైప్ అవుతున్నాయి. ప్రమోషన్ ఈజ్ నెవర్ ఫ్రీ, హెల్ప్ మీ కంప్లీట్ ఇట్. అమన్ వెనకనించి ఒక చల్లని స్వరం వినిపించింది. నువ్వు కొత్తవాడివి కదా? అతను వెనక్కి తిరిగి చూసేసరికి రాహుల్ కూర్చున్న కుర్చీ తనంతట అదే తిరుగుతోంది. ముఖ్యమైన గమనిక, మీరు మన SVM షార్ట్ స్టూడియో కుటుంబంలో ఇంకా చేరనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ను నొక్కి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.
మా కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు. రెండవ భాగం మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.